నమస్తే. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ అయితే బాగా ఉత్కంఠతోటి ఉన్నాయి. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్. బీజేపీ అనేది క్యాండిడేట్ని అనౌన్స్మెంట్ చేసినప్పటికీ వాళ్ళు ఇంకా ముందడుగులు అనేది కొంచెం వెనకకే ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఒకప్పుడు బీఆర్ఎస్ ఉద్యమకారురాలు, అలాగే ప్రజెంటు కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పాల్గొంటున్న నాయకురాలు, కేయూ స్టూడెంట్ లీడరు సాహితి గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మేడం అడిగి తెలుసుకుందాం. మేడం, ఎలా ఉండబోతుంది జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్? నమస్తే తమ్ముడు. జై తెలంగాణ. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఇది మాగంటి గోపీనాథ్ గారి అకాల మరణంతో వచ్చింది. అయితే కానీ అధికారంలో లేని పార్టీ ఎమ్మెల్యే కాబట్టి ఇక్కడ ప్రజలు ఎట్లా ఉన్నారంటే ఈ 2 సంవత్సరాలు కాస్త గుర్తు చేసుకున్నారు అంతకుముందు ఏం జరిగింది అని. ఏంటంటే అధికారం ఉంది కాబట్టి ఆయన కొంత ప్రజాసేవ చేశారు. అధికార పార్టీ అప్పుడు బీఆర్ఎస్ ఉంది కాబట్టి కొంత ప్రజాసేవ చేశారు. అయితే ఆ ప్రజాసేవలో తనతో పాటు ఈక్వల్గా ఎదుగుతున్నటువంటి నాయకుడి మీద చేసినటువంటి అరాచకాలు ఏదైతే ఉన్నాయో ప్రజలు ఇప్పుడు బతుకున్నప్పుడు నువ్వు నాకు ఎంత మంచి చేసినావో నాకు గుర్తుంటుంది, చచ్చిపోయిన తర్వాత నువ్వు నన్ను ఎంత ఇబ్బంది పెట్టినావో నాకు గుర్తుంటుంది, ప్రజలకు చూస్తున్న ప్రజలకైతే గుర్తుంటుంది. సో ఆ కోణంలో గమనిస్తే ఇప్పుడు ఆయన లేని మనిషి గురించి మాట్లాడొద్దు, అది పద్ధతి కూడా కాదు, సంస్కారం కూడా కాదు. నేనేమంటున్నాను ఇక్కడ మాగంటి గోపీనాథ్ గురించి కాదు. మాగంటి గోపీనాథ్ గారు బీఆర్ఎస్ మాగంటి గోపీనాథ్ గారు బీఆర్ఎస్లో చేరిన తర్వాత నాయకుడు కాదండి. ఆయన నాయకుడు చేసింది టీడీపీ. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద ఓట్ బ్యాంక్ నేను అంటున్నాను, ఇది బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ కాదు, ఇది కన్వర్టెడ్ ఓట్ బ్యాంక్ టు బీఆర్ఎస్ ఫ్రమ్ టీడీపీ అంటున్నాను. టీడీపీ ఓట్ బ్యాంక్ ఉన్న మనిషి టీడీపీ బీసీ నాయకులు తయారు చేస్తుంది, కానీ ఆయన ఆ కల్చర్ మర్చిపోయి ఒక బీసీ నాయకుడి మీద యుద్ధమే చేసిండు గత ఎమ్మెల్యే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారెంటీలు ఇచ్చి వాటిని అమలు విషయంలో కొంచెం వెనుకంజలో ఉంది. ఇప్పుడు నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలో ఉండడం వల్ల ఈ ఎఫెక్ట్ ఏమైనా పడే అవకాశం ఉంటుందా? చూడండి, కొంత వెనుకంజలో ఉన్న మాట వాస్తవం. సరే, దానికి పెద్దలు ముఖ్యమంత్రి గారు కానివ్వండి, బట్టి గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు కానివ్వండి, వాళ్ళు చెప్పేది ఏంటంటే బడ్జెట్ లోటుపాట్లు. నేనేమంటున్నా, ఈ నియోజకవర్గ ఎలక్షన్స్ వరకు ఇక్కడ ఏదైతే మనకు 6 గ్యారెంటీలు ఉన్నాయో గ్యారెంటీల గురించి ఇక్కడ కాదు సమస్య. ఎందుకంటే ఇది విశ్వనగరంలో ఇక్కడ ఒక ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయిపోయింది. ఈ 6 గ్యారెంటీలు ఇక్కడ పెద్దగా అవసరం లేదు. సరే, అవసరం లేని కొందరికి ఫ్రీ బస్ అవసరం అంటారు, కొందరికి అవసరం లేదు. అవసరం ఉన్న వాళ్ళకైతే అవసరం. ఎందుకంటే ఒక్కొక్కరు 20 రూపాయలు నెలకు ఒక 6,000 సేవ్ అయితే కొందరికి 20 రూపాయలు ఏమున్నదిలే అని చెప్పి కొందరు మెట్రో ఎక్కిపోతారు 40 రూపాయలు పెట్టి. నేనేమంటున్నా, ఈ 6 గ్యారెంటీలో ఇక్కడ నాకు తెలిసి ఇది అర్బన్ ఓటింగ్. ఈ అర్బన్ ఓటింగ్లో 500 రూపీస్కి సిలిండరు, లేకపోతే 200 యూనిట్స్ కరెంట్ ఇలాంటివి అయితే చేరుతున్నాయి. మహిళా శక్తి ఏదైతే ఉందో ఆ స్కీమ్ కింద మాత్రం స్త్రీనిధి రుణాలు, డ్వాక్రా రుణాలు, పొదుపు సంఘాలు మాత్రం బలపడుతున్నాయి. అంతవరకు నేను చెప్పాలి. మిగతా అన్నీ అంటారా, రాజీవ్ యువ వికాసం, వాటికి కొంత క్రైటీరియా పెట్టారు. ఆ విషయంలో నేను కూడా వాళ్ళకి ఏమంటారు పూర్తి మద్దతు తెలపలేకపోతున్నా. అన్ని గ్యారెంటీలు పూర్తిగా అమలు కాలేదు, కానీ అమలు కావడానికి కొంచెం టైం ఉంది. అంటే గత ప్రభుత్వానికి మనం 10 సంవత్సరాలు టైం ఇచ్చాము. వాస్తవానికి ఆ 10 సంవత్సరాల్లో నిరుద్యోగ భృతి అమలు కాలేదు. దళిత సీఎం అనేది సరే, సీఎంని పక్కన పెడదాం, నిరుద్యోగ భృతి అమలు కాలేదు, KG to PG విద్య అమలు కాలేదు, విశ్వవిద్యాలయాలకు సంబంధించిన అభివృద్ధి మాత్రం అసలు చంపిండ్రండి. నేను బీఆర్ఎస్ అంటే పాత టీఆర్ఎస్, మొట్టమొదటి టీఆర్ఎస్ ఫామ్ అయినప్పుడు, విద్యార్థి విభాగం ఫామ్ అయినప్పుడు స్టేట్ గర్ల్స్ వింగ్లో ఉన్నాను ముఖ్య ఇదిగా. తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాకి గర్ల్స్ వింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇప్పుడున్న వాసుదేవరెడ్డి గారు, బాలక సుమన్ గారు, గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు అందరం కలిసి పనిచేసిన వాళ్ళమే. కానీ వీళ్ళ నోర్లు మూతబడి నిరుద్యోగులు చస్తుంటే మాట్లాడలేదు. నేనేమంటున్నా అంటే, మీరు ఎందుకు ఆ ధైర్యాన్ని చంపుకున్నారు? గుండె మీద చేసుకొని వరంగల్ జిల్లా, నల్గొండ, ఆదిలాబాదు, సిరిసిల్ల ప్రతి ఒక్క టీఆర్ఎస్వి విద్యార్థి నాయకుడు అంతరంగం ఏంటి ఒక్కరోజైనా పిలిచి మాట్లాడారా మీరు? మేము ఎందుకు మీకు వ్యతిరేకం అయ్యాము, మేము ఎందుకు మీకు దూరం అయ్యాము, కార్యకర్త మీకు ఎందుకు దూరం అయిండు, మేము ఏం ఆశించామో కూడా మీకు తెలియదు. ఇప్పుడు పెద్ద పార్టీ వాళ్ళు నామా నాగేశ్వరరావు లేకపోతే ఎర్రబల్లి దయాకర్ వీళ్ళని మంత్రులు చేసిండ్రు. విద్యార్థి నాయకులను మీరు ఏం చేసిండ్రు అంటున్నా. మీరు విద్యార్థి నాయకులను బొందబెట్టిండ్రు. మీరు తప్పు చేసి ఇంకొక పార్టీని ప్రశ్నించే నైతిక హక్కు మీరు కోల్పోయారని నేను చెప్తున్నా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చూసుకున్నట్లయితే ఇప్పుడు నైటే ఒక ఇష్యూ జరిగింది కొండా సురేఖ విషయంలో. రెడ్డి వర్సెస్ బీసీ అనే ఒక నినాదం కూడా నైటే బయటకు వచ్చింది. వాళ్ళ కూతురు సుష్మితా పటేల్ గారు కూడా దాని గురించి మాట్లాడడం జరిగింది. వాళ్ళ OSD క్యాండిడేట్ని అరెస్ట్ చేయాలి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మెయిన్ అనుచరుడు రోహిన్ రెడ్డికి ఆయనకు వాగ్వాదం జరిగింది అని చెప్పేసి దీని గురించి కుంభకోణం జరిగింది, డబ్బులు పంచుకునే విషయం కావచ్చు. వాళ్ళకే మంత్రులకు ఒక కరెక్ట్ క్లారిటీ లేదు అనే ఎఫెక్ట్ కనబడట్లేదా మీకు? ఇప్పుడు రెడ్లు బీసీ పంచాయతీ గురించి మనకి మీడియా అంతా వస్తుంది పొద్దు నుంచి. ఒకటి సోదరా, నేనేమంటున్నానంటే
అధికారంలో ఉన్న పార్టీ లోపల జరుగుతున్నది అంతా నేను అదే పార్టీలో ఉన్నాను. నేనేమంటున్నాను, ఈ స్టేట్మెంట్లన్నీ కొండా సురేఖ గారు ఇవ్వలేదు. ఎందుకంటే ఆవిడ బాధ్యత కలిగి ఒక బీసీ నాయకురాలు, పద్మశాలి కాపు ఈ దీని నుంచి సమాజం నుంచి వచ్చారు. అక్కడ వరంగల్లో ఎల్బీ కాలేజీలో చదువుకున్నారు. నేను ఒక విద్యార్థి నాయకురాలుగా నేనేమంటున్నానంటే, కొండా సుష్మితా పటేల్ అనే ఆవిడకి కాంగ్రెస్ మెంబర్షిప్ లేదు, కాంగ్రెస్ పార్టీ మనిషి కాదు, ఆమెకు పోస్ట్ లేదు, ఓ లెటర్ హెడ్ లేదు. ఇప్పుడు ఆమె ఏదైనా కామెంట్ చేసినప్పుడు నేను దానికి మాట్లాడేటువంటి నైతికత ఉండదు. మాట్లాడతారు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. సుష్మితా పటేల్ గారు చెప్పడం ఏమవుతుందంటే, డైరెక్టర్ రోహిన్ రెడ్డి గారికి గన్నిచ్చి పంపించిందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నా మీద అటాక్ చేశాడని చెప్పేసి ఒకడు దాని మీద కేసు పురమాయించి ఆయన ఫస్ట్ అరెస్ట్ చేస్తే తర్వాత మా నాన్నగారి మీద కూడా అరెస్ట్ చేస్తే ఈ ఎఫెక్ట్ మా మదర్ మీద పడే అవకాశం ఉంటుంది. అంటే బీసీలకు ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారు అన్యాయం చేసే ప్రక్రియ కొనసాగిస్తున్నారు అనేది స్పష్టంగా చెప్పారు. సార్ నేనేం భయపడట్లేదు సోదరా. నేనేం చెప్తున్నానంటే, ఒకవేళ అలాంటి కుట్ర జరిగి ఉంటే, నిజంగా సమాజం అంతా అయితే చూస్తుంది కదా, మన చెవుల్లో మనం మాట్లాడుకుంటాం, 4 గోడలు అయితే మాట్లాడతలేం కదా. నిజంగా ఒకవేళ అట్లాంటి కుట్ర జరుగుంటే మాత్రం నేను మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు సరే నేను ఒక పార్టీలో ఉన్నా కూడా సుష్మితా పటేల్ గారి మాటలు అనేది వ్యవహారంలోకి లేకపోతే పరిగణలోకి తీసుకోవాల్సిన పని లేదు. బీసీలు అందరు ఇకనైనా కొంచెం విత్ ఇన్ ద క్యాస్ట్ కాదు, ఒక బీసీ అంటే బీసీ అందరూ బీసీ, మళ్ళీ బీసీలోకి మళ్ళీ అటు ఎస్సీ ఎస్టీ అట్లా కాదు, బహుజన సమాజం అంతా ఒకటి కాండి. ఇన్ని తార్కాణాలు వస్తున్నా కూడా దీన్ని కొట్టి పడేయకండి. ఒకవేళ లేదు ఈ రకంగా జరిగిందనంటే, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా నేనేం చెప్తున్నానంటే, ప్రతి ప్రభుత్వంలో కూడా మంత్రివర్గం అనేది ముఖ్యమంత్రి గారి ఇదిలో ఉంటుంది. సో మనం ఒక కామెంట్ చేస్తున్నాము అని అంటే ఒకవైపు మన వైపు తప్పుందా ఒప్పుందా తర్వాత విషయం, కానీ మీకు ఇచ్చినటువంటి గురుతర బాధ్యత ఏదైతే ఉందో ఆ గురుతర బాధ్యత విషయంలో మాత్రం అనవసరంగా మీరు ఒక హోదాలో ఉన్నారు కాబట్టి కింది వాళ్ళని మిస్గైడ్ చేయకండి, మీరు మిస్గైడ్ అవ్వకండి. అనవసరంగా ఒక లేని హడావిడిని సృష్టించి చాలా పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి, అవన్నీ వదిలిపెట్టి వీటి మీద వెళ్తే అసలు విషయాలు చాలా ఇదైపోతాయి. సో ఎన్ని విషయాలలో నష్టపోయిన ప్రజలు ఆల్రెడీ కొంత నష్టపోయి ఉన్నారు. మళ్ళీ మీరు కొత్త ఇవి ప్లే చేసి అంటే ఒక ఉద్యమ రూపకంగా వెళ్తుంది బీసీ, నేను దాన్ని మళ్ళీ పక్కదోరు పట్టించకండి అంటున్నాను. బీసీలు అందరూ ఏకం కావాలి, అందులో స్పెషల్గా కొన్ని వర్గాలను సపరేట్ చేయాల్సిన అవసరం లేదు, అందరూ ఏకంగా ఉండాలని చెప్పేసి మీరు చెప్తున్నారు. అయితే ఇదే బీసీ రిజర్వేషన్ 42% కన్ఫర్మ్ చేసిన నెక్స్ట్ డేనే మళ్ళీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన అడ్వకేట్ గారు మళ్ళీ దీని మీద పిటిషన్ వేయడం జరిగింది. అంటే దీని వెనుక మళ్ళీ రేవంత్ రెడ్డి గారే ముందు ఇచ్చి నెక్స్ట్ డేనే మళ్ళీ పంపించిన ఇలా కనబడుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు కదా. నేను అట్లా చెప్పలేనండి, ఎందుకంటే ఆయన ఒక పార్టీకి విధేయుడిగా ఉన్నాడు కాబట్టి ఆయనను ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టుకున్నాను, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టారు. నేను అలాంటి ఫాల్స్ స్టేట్మెంట్ ఇవ్వను. నేనేమంటున్నాను, రాహుల్ గాంధీ గారు ఒక ఉద్యమంగా తీసుకున్నారు బీసీలకు రాజకీయ ఆర్థిక సామాజికగా ఏదైతే వికాసం ఉండాలని చెప్పేసి, వాళ్ళ ఒక పర్స్పెక్టివ్లో చూస్తే కావాలని ఆ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి ఇలాంటి పని చేస్తారనేది ఒక ఫాల్స్ అలిగేషన్స్ వస్తాయి, ఎన్నో వస్తాయి. మీరే వేయించండి, నేనే వేయించండి, కానీ దానికి ఒక సవరణ చట్టాలు అయితే ఉన్నాయి కదండి, దానికి సంబంధించి న్యాయ సలహాలు ఉంటాయి, ప్రతి కోర్టులు ఉన్నాయి. సో ఈ న్యాయస్థానాలు ఇచ్చే తీర్పుల కోసం మనం ఖచ్చితంగా వెయిట్ చేద్దాం. ఎందుకంటే మీ చేతిలో నా చేతిలో లేదు, కానీ దానికి అనుకూలంగా ఏకమై కొట్లాడాల్సినటువంటి స్ఫూర్తిని మాత్రం చంపుకోకండి అని చెప్తున్నాను. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఈ బై ఎలక్షన్స్లో ఓట్ చోరీ అనేది గొప్పగా కఠినంగా అది చూపిస్తున్నారు. అంటే బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కామన్ పీపుల్ కావచ్చు, దీని గురించి మాట్లాడుతున్నది ఏంటంటే ఒక్కొక్క ఇంట్లో 29 ఓట్లు, 42 ఓట్లు, షేక్పేట్ డివిజన్ కావచ్చు, వెంగళరావు డివిజన్ కావచ్చు, అక్కడికి వెళ్ళి అడిగినట్లయితే అసలు వీళ్ళకి సంబంధం లేదు, మా ఇంట్లో ముగ్గురే ఉంటాం, 3 ఫ్లోర్లు ఉన్నా కూడా వేరే వాళ్ళు రెంట్ పర్పస్ ఉన్నారు, కానీ మేమైతే కాదు, మాకు సంబంధించిన వాళ్ళు గారు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇదే విషయంలో రాహుల్ గాంధీ గారు గతంలో కూడా ఆంధ్ర, తెలంగాణ, బీహార్ రాష్ట్రాల్లో కూడా దీని గురించి క్యాంపెయినింగ్ చేశారు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని కూడా పటిష్టంగా దీనికి న్యాయం జరగాలి, బీజేపీ ప్రభుత్వం దీనికి ఎలక్షన్ కమిటీ కూడా ఒకటైపోయి ఓటు చోరీ అనేది చేయడం జరిగిందని చెప్పేసి చెప్పారు. కానీ ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరుగుతున్న దీని గురించి ఎక్కడ కూడా మన తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, దీని గురించి ఎక్కడ కూడా మాట్లాడింది లేదు, ప్రజలకు క్లారిటీ ఇస్తున్నా లేదు అంటే ఏం చెప్తారు? క్లారిటీ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిందని అది మీ ముందు నేను ఏమంటారు ఒక ప్రూఫ్ని పెడుతున్నాను. దయచేసి మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఈ వార్తలు వస్తున్నాయి, ఇప్పుడు మీ మీడియా ఛానల్స్లో కానీ మిగతా మీడియా ఛానల్స్లో కానీ పబ్లిష్ చేస్తారు. నేను ఏమంటున్నాను అంటే, కొన్ని పార్టీలకు సంబంధించిన ఛానల్స్ కాదు, ప్రతి జర్నలిస్ట్, నేను అందరు జర్నలిస్ట్ గౌరవిస్తాను, వాళ్ళ మనస్సాక్షికి మాత్రం జర్నలిజం ఉంటుంది లోపల. ఈ పార్టీల పరంగా కాకుండా ఫస్ట్ ఈ వార్త వేస్తారు కదా, ఒక 246 బూత్ నెంబర్లో మొన్న ఇక్కడ యూసఫ్గూడ దగ్గర జరిగింది అని చెప్పి, ఈ అలిగేషన్స్ ఏదైతే ఫాల్స్ అలిగేషన్స్ బయటకు వచ్చినాయో దాని తర్వాత క్లారిటీ సంబంధిత ఎలక్షన్ కమిషన్ సంబంధించి నియమించిన అధికారి ఇచ్చింది కదా, అది కూడా పబ్లిష్ చేయమని కోరుకుంటున్నాను నేను. మీ మీడియా ఛానల్స్ ఎడ్యుకేట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఓట్ చోరీ అనేది ఒక పవిత్రమైనటువంటి ఉద్యమం, అది నినాదం ఏదో ఇవాళ ఎత్తి రేపు దించేది కాదు.
ఆ ఉద్యమాన్ని మనం ఎందుకు కాపాడుకోవాలంటే ఒక పార్టీ గొంప గుత్తగా ఇట్లా ఎత్తుకెళ్ళిపోతుంది. ఎందుకు? ఒక కుటిలమైనటువంటి వ్యవస్థ మనువాదాన్ని బలపరచడానిక, ఇంకా దేనిక, ఒక కుటిలమైనటువంటి నీచమైనటువంటి మత వ్యవస్థలను పెంపొందించడానికి. నేను హిందువునే, కానీ నువ్వు బీజేపీడే హిందువా? అంతకుముందు బోనాలు చేయలే, పోచమ్మ చేయలేదా, సంక్రాంతి చేయలేదా, దసరా చేయలేదా? ఈ కొత్త ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయి? ఇలాంటి వాటిని వాళ్ళ ద్వారా కూడా విష ప్రచారం అని ఒక సంస్కృతిని మన లోపల చొప్పిస్తున్నారు. నేనేమన్నాను, ఇంతకుముందు మీరు అది ఎప్పుడైతే వార్త చేశారో మళ్ళీ దాన్ని ఇంకొకసారి పబ్లిష్ చేయండి, అది క్లియరెన్స్ అయిన తర్వాత పబ్లిష్ చేయండి. ఆ క్లారిటీ అనేది ఎలక్షన్ కమిషన్ మీకు ఇచ్చింది. వెంటనే అసలు మీడియా కూడా కూసింది, ఓకే ఇది క్లారిటీ ఇచ్చిందని చెప్పి. ఓట్ చోరీ అనేది ఒక బలమైన నినాదం. పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తి చూపడానికి ఒక వీరుడై పోరాడుతున్న ఒక మనిషి మీద అనవసరంగా ఇట్లా బట్టగాల్చి మీద వేసడం, ఆయనను చూసి ఈ నక్కలు వాత పెట్టుకొని ఓట్ చోరీ అనుకుంటే అనవసరంగా అబాస్పాలు అవుతారు. మీ పార్టీలను అబాస్పాలు చేయకండి. గౌరవంగా చదువుకొని ఉన్నారు, ఒక మంచి ఏమంటారు శాఖలకు మీరు మంత్రులుగా ఉన్నారు. పార్టీలను అబాస్పాలు చేయకండి ఫూలిష్గా. ఇంకా మంచిది ఎత్తుకోండి, సమస్యను ప్రజల తరపున ఉన్న సమస్యను ఎత్తుకోండి. ఒకవేళ గెలిస్తే ఈ గెలుపును, నవీన్ యాదవ్ అనే గెలుపును, అప్పుడు మీరు ఇట్లా ఓట్లు ఎక్కువనే చూపించడానికి జస్ట్ ముందే ఒక న్యూస్ని క్రియేట్ చేసుకుంటున్నారు తప్ప అలాంటిది ఏదీ లేదండి. ఇప్పుడు చూసుకున్నట్లయితే వారం 10 రోజుల క్రితం నవీన్ యాదవ్ గారు ఓటర్ ఐడి కార్డ్స్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేశారని చెప్పేసి కూడా దాని మీద కూడా క్రిమినల్ కేసు పెట్టడం జరిగింది. అది ఎంతవరకు వచ్చింది మేడం? వాస్తవానికి ఆ రోజంతా పెద్ద బ్రేకింగ్ న్యూస్ అయింది, మీరు చూశారు. కానీ ఒక జ్ఞానవంతులుగా ఆలోచించండి. ఓటర్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్, ఈ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ అది మీ సేవ పోయి 30 రూపాయలు ఇస్తారు. కరెక్టే. ఇప్పుడు మీ సేవ పోయి 30 రూపాయలు ఇస్తే కార్డు ఇస్తారు, ఓకే. కానీ స్పెషల్గా ఈ పర్సన్ ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నారో ఆయన ఇవ్వడం ఏంటి? బీఆర్ఎస్ వాళ్ళు కూడా కావాలనుకుంటే ఇవ్వచ్చు కదా అనే దాని గురించి కూడా మాటలు వినబడ్డాయి. సరే, మీరు ఏదైతే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారో ఈయనతో కలిసి ఫొటోస్ దిగిన పిల్లలందరినీ చూడండి. ఆయన దగ్గర పనిచేసే పిల్లలు, ఈ చుట్టుపక్కల పిల్లలండి, ఈ బస్తీలో ఉన్న పిల్లలు ఏంటంటే, అరే మా బస్తీలో ఉన్న అన్న ఎమ్మెల్యే కాబోతున్నాడట, టికెట్ వచ్చిందట అని చెప్పి, అన్న ఫస్ట్ కార్డు మీ చేతులు కలిగి నేను ఫస్ట్ టైం ఓటేస్తున్నా అని అభిమానంతో దిగిన ఫోటో. మరి అది నిజంగా ఇల్లీగల్ అయితే ఇవాళ మనం ఇక్కడ నిలబడి మాట్లాడుకునే రోజు వచ్చినా చెప్పండి. ఇప్పుడు రీసెంట్గా బీఆర్ఎస్ అనేది ఒక సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది 2-3 డేస్ బ్యాక్. ఒక విస్తృత స్థాయి సభ పెట్టడం జరిగింది. దాంట్లో సునీత గారు కొంచెం సభ మీద మాట్లాడుతూ ఏడవడం జరిగింది అనమాట, కన్నింటి పర్యంతమయ్యారు. సో దాన్ని అదే నెక్స్ట్ డే పొన్నం ప్రభాకర్ గారు, మంత్రి గారు ఏమన్నారంటే, ఈ ఆర్టిఫిషియల్ కన్నీళ్ళు, కృత్రిమంగా వచ్చిన కన్నీళ్ళు, ఇలాంటి వాటికి జూబ్లీ హిల్స్ నియోజక ప్రజలైతే ఎలాంటి సానుభూతి వేట్లు అసలు వేయడం అనేది జరగదని చెప్పేసి చెప్పారు. ఈ కామెంట్స్ గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఆయన పార్టీని ఉద్దేశించి ఉండొచ్చండి, ఎందుకంటే ఆయన ఒక గౌడు, అంత రాజకీయాలు దిగజారుడు మాటలు మాట్లాడాడని నేను భావిస్తున్నా, నేను ఇదే చేసినందుకు. కానీ ఏ రకమైనటువంటి మాట ఆ ఆడ మనిషిని అనొద్దని నేను భావిస్తున్నానండి. అది కరెక్ట్ కాదు కూడా. ఒకవేళ సరే రాజకీయంగా కొట్లాడదాం, రాజకీయాలు ఉంటాయి పోతాయి, మహిళా సమాజం అన్నీ గమనిస్తూ ఉంటుంది. కానీ నేనేమంటున్నాను, వాస్తవానికి ఆయన అన్న మాటలు ఎవరికి మంచిగా యాప్ట్గా సూట్ అవుతుంది అంటే సదరు బీఆర్ఎస్ పార్టీకి సూట్ అవుతుంది. ఎందుకనంటే నువ్వు అంత పెద్ద సమావేశం ఏర్పాటు చేయించినప్పుడు ఆయన ఏడవని అన్నట్టు అట్లా కూర్చుంటాను ఎందుకంటే విగ్రహంలాగా. వాళ్ళ ముగ్గురినే వదిలేసిండు, మీరు గమనించండి. ఇక్కడ తప్పు వాళ్ళది కాదండి, ఆమె భర్త గుర్తుకొచ్చి దుఃఖం వచ్చి ఏడ్చిండు. సోనియా గాంధీ గారికి భర్త చనిపోయారు, తర్వాతే రాజకీయాల్లోకి వచ్చింది. అదే బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, బీజేపీ తరఫున కూడా వాళ్ళ పార్టీలో ఎవరైతే మంత్రులైనా, నాయకులైనా, కార్యకర్తలైనా వాళ్ళ భర్తలు చనిపోతే వాళ్ళ ఆడవారు ఏడుపును ఆపుకోగలుగుతారా అని చెప్పేసి చెప్పిన సందర్భం కూడా. ఏడుపును ఆపుకుంటారండి ఎప్పుడనంటే అది కుటుంబ సమస్య అయితే. ఆయన చనిపోయారు కాబట్టి మొత్తం నియోజకవర్గం ఏడవాలి అని అంటే గుర్తుపెట్టుకుంటాము, గౌరవిస్తాం. ఒక మనిషిగా, మాజీ ఎమ్మెల్యేగా, ప్రజలకు సర్వీస్ చేసిన మనిషిగా గుర్తుపెట్టుకుంటాం, ఏడుస్తాం. రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయిండు, నువ్వు లేవడం, నీ పని చేసుకోవడం ఆగిపోయిందా? ప్రభుత్వాలు మారడం ఆగిపోయిందా? ఆగిపోలేదు. ఈయన ఎన్టీ రామారావు గారు చనిపోయిండు, ఏదైనా ఆగిపోయిందా? పెద్దోళ్ళు మంచి వాళ్ళు చనిపోయారండి. అది ఇంట్లో కీడు జరిగింది, ఆ కీడుకి మనం సంఘీభావం తెలుపుదాము, సంతాపం తెలుపుదాం. అంతకుమించి వాటి మీద కామెంట్ చేయకూడదని చెప్తున్నాను. అంటే నేను ఈ రకంగా మాట్లాడితే కొందరికి నచ్చకపోవచ్చు. ఒకవేళ అలాంటి జరిగినా, కావాలని ఏడిపించినా కూడా అనవసరంగా ఆమెను ఏడిపియకండి. నేనేమంటున్నాను, మీరు వాళ్ళ కుటుంబానికి బాగా దోచుకున్నారు కదా, కొన్ని డబ్బులు లేకపోతే కొంత ఆ పిల్లలకి భవిష్యత్తుకు చూపించి తర్వాత ఫ్యూచర్లో అప్పుడేమన్నా ఆవిడకి ఇంకేమన్నా చేయండి. ఇప్పుడు ఎందుకు నిలబెట్టారు ఆవిడ అంటున్నా, అది తెలిసిపోవట్లేదు. అక్కడ ఇదే కేటీఆర్ గారు గతంలో ఒక కాంగ్రెస్
నాయకుడు చచ్చిపోతే వాళ్ళ భార్య నిలబడితే ఏమన్నాడంటే కాంగ్రెస్ వాళ్ళు ఆమె నిలబెట్టి ఏడిపిస్తున్నారు, దయచేసి మీరు వీలైతే అది ప్లే చేయండి. ఫైనల్గా ఇప్పుడు ఎలా ఉండబోతుంది మేడం? అంటే విజయం ఏ రేంజ్లో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇంత విజయం మాకు ఇన్ని ఓట్లు రాబోతున్నాయి అనేది 40-45 వేల ఓట్ల మెజార్టీ వస్తున్నదని నేను భావిస్తున్నానండి. ఎందుకంటే అంతకుముందు ఆయన ఇతను ఎవరైతే నవీన్ యాదవ్ అనే క్యాండిడేట్ ఉన్నారో, అంటే బీయింగ్ ఏ కాంగ్రెస్ పార్టీ మెంబర్ని నేనేం చెప్తున్నాను, అంతకుముందు ఆయన బలం ఎంత ఉందో చూద్దాం. ఒకసారి ఓటింగ్ పర్సంటేజ్ ఆయన సెకండ్ ప్లేస్లో వచ్చాడు, తర్వాత థర్డ్ ప్లేస్లో వచ్చాడు. పార్టీలు ఏవి సపోర్ట్గా లేనప్పుడే ఆయన ఆల్రెడీ ఉన్నాడు. ఆయన క్యాండిడేట్ రాజకీయం కొత్త కాదు, సర్వీస్ కొత్త కాదు. సో ఖచ్చితంగా ఇప్పుడు ఇంకా కూడా అంతకుముందు ఉన్న పీజేఆర్ గారు, తర్వాత కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన హైదరాబాద్లో ఉన్న నాయకులంతా ఇప్పుడు ఒకటయ్యారు, ఆయనకు మద్దతుగా ఉన్నారు. వాళ్ళ నాన్నగారి చరిష్మా కూడా ఆయనకు తోడవుతుంది, ఈయన ఎన్జిఓ కూడా తోడవుతుంది. సో తండ్రి చరిష్మా, ఆయన చేసిన సర్వీస్ రెండు కూడా ఆయన్ని ఆ రథచక్రాలుగా విజయోత్సవ సభ వైపుగా ఒక బీసీ బిడ్డ, మా యాదవ్ బిడ్డ రేపు అసెంబ్లీలో కూర్చున్న విధంగా ప్రతిదీ కూడా మా హార్డ్ వర్క్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు జనరల్గా ఏంటంటే కొంతమంది ఈ జూబ్లీహిల్స్ నియోజక ప్రజలు ఫైనల్గా చెప్పాలంటే మేడం, కొంతమంది భయపడి మేము ఆయనకు సపోర్ట్ ఇస్తున్నాం అని చెప్పేసి కూడా వినబడుతుంది. ఏం చెప్తారు మేడం? అంటే నవీన్ యాదవ్ అంటే మాకు భయము, ఆయన కార్యకర్తలు కావచ్చు, ఆయన ఎమ్మటి తిరిగే రెగ్యులర్గా అనుచరులు కావచ్చు, మాకు కొంచెం వాళ్ళతోటి కొంచెం కొన్ని గతంలో జరిగినవి ఉన్నాయి, ఆ ఇన్సిడెంట్స్ వల్ల మేము భయంతో ఓకే చెప్తున్నాం అనేది కూడా వినబడుతుంది. ఏం చెప్తారు మీరు దీని గురించి? తప్పు చేసినోడు భయపడతాడా, నిజాయితీ ఉన్నోడు భయపడతాడా? మీరు చెప్పండి బ్రదర్. తెలంగాణ వాడు కదా మీరు. తప్పు చేసినోడు భయపడతారా, నిజాయితీ ఉన్నోడా? ప్రజలు అంటున్నారు అన్నమాట, కార్యకర్తలు కాదు, పార్టీ వాళ్ళు కాదు. నేను చెప్తున్నా, ఆ భయపడుతున్నామని ఎవరైతే నాటకీయంగా మాట్లాడుతున్నారో ఆ సదరు వ్యక్తులు ఖచ్చితంగా బీఆర్ఎస్ మనుషులే. ప్రజలు అట్లా మాట్లాడరు. నువ్వు భయం ఉన్నది అంటే నువ్వు భయపడుతున్నావు అనుకుందాం, నువ్వు ఓటు దగ్గరికి వెళ్ళిన తర్వాత నీకు అది నిగూఢంగానే ఉంటుంది కదా. 10 మంది చూస్తుంటే మనం వెళ్ళి ఆడ ఈవీఎం మీద నొక్కం కదా. సో అది ఒక ప్రచారం మాత్రమే. ఇలాంటి విష ప్రచారాల వల్ల ఒక మంచి కుటుంబాన్ని, వాళ్ళ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళు మనుషులే, వాళ్ళకి భార్య పిల్లలు ఉన్నారు. అంత అవివేకంగా పిచ్చిగా మరి ఈ కాలంలో రౌడీ షీటర్లు ఏంది బ్రదర్? అసలు ఉన్నారా ఈ కాలంలో రౌడీ షీటర్లు? ఓపెన్ క్వశ్చన్ అదే. కాకపోతే మిమ్మల్ని ఏంటంటే నేను సరే ఉంటే ఈ ప్రభుత్వం వచ్చి 23 నెలలు అయింది కదా, ఈ 23 నెలల్లో రౌడీ షీటర్లు అంతం చేయలేకపోయిందా? రౌడీ షీటర్ ఎదుగుతున్న బీసీ షీటర్లని అంతం చేయలేకపోయిందా అంటే మా పార్టీ వాళ్ళని మేము చేసుకోం కదా, ఏ పార్టీ ఉన్నా ఏ గవర్నమెంట్ ఉన్నా. నేను ఈ ప్రభుత్వం గురించి మాట్లాడతలేదు, బీఆర్ఎస్ ప్రభుత్వము వీళ్ళ మీద రౌడీ షీటర్ అనే పచ్చబొట్టు పొడిచింది కదా. రౌడీ షీటర్ అనే పచ్చబొట్టు పొడిచినప్పుడు మీకు ల్యాండ్ ఆర్డర్ పనిచేయలేదా అంటున్నాను. అంటే మీరు ల్యాండ్ ఆర్డర్ని వెక్కిరిస్తున్నారా? మా చేతుల్లో పెట్టుకున్నామని మీరు ఇండైరెక్ట్గా చెప్తున్నారా? అన్నీ ఉన్నాయి కదండి ప్రూఫ్లు. చూద్దాం వాళ్ళు చేసిన మెయిల్ ఏంటి, వాళ్ళు పెట్టిన అరాచకాలు ఏంటి అనేవి పబ్లిక్లోకి వస్తాయి కదా ప్రతిదీ. అంటే మీరు మిమ్మల్ని స్ట్రైట్గా అడిగితే ఇప్పుడు నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి ప్రజల మధ్య నుంచి ఎదిగిన వ్యక్తి అంటారా, లేకపోతే రౌడీ షీటర్గా ఎదిగిన వ్యక్తి అంటారా? సరే, ఇప్పుడు మీరు రేపు వస్తారనంటే ఇక పక్కకు పోచమ్మ గుడి ఉంటుంది, పోచమ్మ దేవాలయం దగ్గర ఆయన ఎక్కడ పుట్టిండి ఎక్కడ పెరిగింది అనేది ఉంటుంది. మీరు నాకు టైం ఇస్తారు అని అంటే వెళ్దాం. వెళ్ళిన తర్వాత మీ గుండె మీద చేసుకొని మీరు చెప్పండి, ప్రజల వాయిస్ తోటి చెప్పండి, చూస్తున్న వాళ్ళని చెప్పమనండి. మా యాదవ కుటుంబంలో పుట్టి పాలమ్ముకొని ఇప్పుడు ఎంతమంది మనం సక్సెస్ స్టోరీలు చూస్తలేము. పాలమ్ముకొని కోట్లు సంపాదించి పాల వ్యాపారం అండి, పెద్ద విశ్వనగరము, బ్రహ్మాండమైన వ్యాపారం ఉంటుంది ఇక్కడ పాల వ్యాపారం. తర్వాత ఆయన అప్పుడెప్పుడో కొన్న భూములు 1 లక్ష రూపాయలు కొంటే తర్వాత పెరిగినాయి. ఆయన ఇంట్రెస్ట్ అంతా రియల్ ఎస్టేట్ మీద. ఇక్కడ ప్రతిదీ కూడా ఎక్స్పోజ్ అయ్యి ఆర్థికంగా ఒక బీసీపీ ఎదిగితే వాడు రౌడీ షీటర్, వాడు ఏమైనా సర్వీస్ చేస్తే వాడు రౌడీ షీటర్. ఈ పిచ్చిగా మానండి, యుద్ధాన్ని ఎదుర్కోండి అంటున్నా. జరగబోయే యుద్ధాన్ని నిక్కచ్చిగా ఎదుర్కోండి. ప్రజాస్వామ్యము మనకి ఆ ఓట్ల రూపంలో ఒక నాయకుడిని గెలిపించబోతుంది. స్వాగతించండి అందరూ. విషయం ఏంటంటే ఇక్కడ అన్ని పార్టీలు సహకరిస్తున్నాయి. ఎందుకు? వాళ్ళ మనిషి అనుకుంటున్నారు కాబట్టి. తప్పకుండా గెలిచి వస్తాడు ఈయన.